హలో ఫ్రెండ్స్, ఈరోజు మనం అబ్దుల్ కలాం గారి జీవితంలో జరిగిన ఒక అద్భుతమైన సంఘటన గురించి మనం తెలుసుకోబోతున్నాం. ఆయన ఒక ఇంటర్వ్యూలో ఒక యాంకర్ మీ లైఫ్లో జరిగిన అత్యంత హ్యాపీయెస్ట్ మూమెంట్ ఏది అని అడిగినప్పుడు ఆయన తను హైదరాబాద్ ల్యాబొరేటరీలో ఉన్నప్పుడు డాక్టర్ ప్రసాద్ అనే వ్యక్తి తనను కలిసి అగ్ని మిసైల్కి సంబంధించిన హై షీల్డ్ అన్న పరికరాన్ని పట్టుకుని ఇంత తేలికైన మెటీరియల్తో ఇది ఎలా తయారు చేశారు, ఇంత తేలికైన మెటీరియల్ మీ దగ్గర ఉందా అని చెప్పి ఆశ్చర్యపోతే అడిగాడంట. ఆ తర్వాత ఆ ప్రసాద్ ఆయన్ని తన ఆర్థోపెడిక్ హాస్పిటల్కి ఇన్వైట్ చేసి అక్కడ తన 30 నుంచి 40 మంది వరకు ఉన్న పేషెంట్లని కలుసుకునేలా చేశాడు. అప్పుడు ఆ పేషెంట్ల కాళ్ళకున్న క్లిప్పర్స్ని చూపించి ఇది ఒక్కొక్కటి 4 కేజీల బరువు ఉంటుంది, ఇది మోయలేక ఈ పేషెంట్లు చాలా ఇబ్బంది పడుతున్నారు, వీళ్ళ గురించి మీరు ఏమైనా చేయగలరా అని చెప్పి అబ్దుల్ కలాం గారిని అడిగారంట. ఆయన మళ్ళీ ల్యాబొరేటరీకి వచ్చిన తర్వాత వాళ్ళ టీంని అంతా గ్యాదర్ చేసి మనకి ఇంకా అగ్నిస్ ఫైనల్ ట్రయల్స్ రన్ చేయడానికి ఇంకా టైం ఉంది, మన ఈ వారంలో ఈ పిల్లలకి ఏదైనా చేయాలని చెప్పి ఆ 4 కేజీల బరువు ఉండేదాన్ని 400 గ్రాములకి కుదించేలాగా ఒక క్లిప్పర్స్ని తయారు చేసి వాళ్ళకి అందచేయడం జరిగింది. ఇది ఎందుకు అద్భుతమైన విషయం అంటే, ఒక పేపర్ బాయ్గా మొదలైన స్థితి నుంచి ఒక మిసైల్ మ్యాన్గా, తర్వాత ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాగా వెళ్ళిన వ్యక్తికి మీ హ్యాపీయెస్ట్ మూమెంట్ ఏదని అడిగినప్పుడు ఈ విషయం గుర్తెచ్చుకొని చెప్పినప్పుడు ఒక మనిషికి ఉండే కంపాషన్ అంటే ఏంటో అర్థమైంది. That is Dr. APJ Abdul Kalam. We salute.